రాజా, ఒకవేళ యుద్ధాభ్యాసం చేసిన వాడేమో, నా యుద్ధాభ్యాసం ఏంటో తెలుసా? నోటితో ఎల్లప్పుడూ ఆయన స్తుతించడం. నా యుద్ధాభ్యాసం ఏంటో తెలుసా? అరణ్యంలో ఒక దినాన నా మందను ఎలుగుబంటి వచ్చి తీసుకుని వెళ్ళబోతుంది, దానిని చీల్చి చెండాడేశాను, అది నా యుద్ధాభ్యాసం. ఒక దినాన సింహం వచ్చి నా గొర్రె పిల్లని నోట గొలుచుకుని వెళ్ళిపోతుంది, దాన్ని దవడ 2 చీల్చి పాడేసి నా గొర్రె పిల్లని నేను తెచ్చుకున్నాను. దేవుడు నాకు నేర్పిన యుద్ధాభ్యాసం ఇది. నాకు ఈ లోక సంబంధం యుద్ధాభ్యాసం తెలియకపోవచ్చు. శత్రువుతో ఎలా పోరాడాలో, శత్రువుని ఎలా పడగొట్టాలో, శత్రువుని తలను ఎలా చితకదొక్కాలో నాకు దేవుడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసాన్ని నేర్పించాడు. ఆ యుద్ధాభ్యాసం నేను ఎన్నటికీ తొట్టిల్లిపోను, సొమ్మసిల్లిపోను అని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? నాది కాదయ్యా యుద్ధం, ఆయనదే. ఆయన యుద్ధాన్ని చేశాడు, నాకెందుకు? నేను సామాన్యమైన ఒక పనివాడిని, నేను ఒక పనిముట్టుని, నేను ఒక సాధనాన్ని, నేను ఒక పరికరాన్ని అని 5 నున్నటి రాళ్ళు ఏరుకొని వెళ్ళాడు. ఒకే ఒక్క రాయితో నుదుటిని కొట్టగానే బోర్ల పడ్డాడు. తన కత్తితోనే తన తలను తెగ నరికి యుద్ధ వీడిగా తిరిగి వస్తున్నాడు.